Yes, next question. According to the recently released Worldline's India Digital Payments Report for the first half of 2024, January to June, UPI transaction volumes recorded a 52% year-on-year rise to how many billion in the first half of 2024 అని అడుగుతున్నారండి. 60.45 billion, 78.97 billion, 85.12 billion, 92.34 billion అని చెప్పేసి ఆప్షన్స్ ఇస్తున్నారు మనకి. సో వరల్డ్ లైన్ మనకి ఏంటంటే కనుక రీసెంట్గా వీళ్ళు ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ని మనకి తీసుకుని రావడం జరిగింది. ఆ రిపోర్ట్ పేరే ఇండియా డిజిటల్ పేమెంట్స్ రిపోర్ట్. ఇండియా డిజిటల్ పేమెంట్స్ రిపోర్ట్ 1H, that is nothing but the first half of 2024. So that is from Jan to June 2024. సో వీళ్ళు చెప్తున్నటువంటి రిపోర్ట్ని బట్టి ఏంటంటే కనుక ద వాల్యూమ్ ఆఫ్ ద యూపీఐ ట్రాన్సాక్షన్స్, సో ద యూపీఐ వాల్యూమ్ ట్రాన్సాక్షన్ వాల్యూమ్స్ మనం తీసుకున్నట్లయితే కనుక సో 52% ఇయర్ ఆన్ ఇయర్ రైజ్ అయితే అయింది టు అబౌట్ $72.97 బిలియన్ అని చెప్తున్నారండి. సో యూపీఐ ట్రాన్సాక్షన్ వాల్యూమ్స్ మనం తీసుకుంటే కనుక సో దే వర్ రైజన్ బై 52% ఇయర్ ఆన్ ఇయర్ to about 78.97 billion is the first important finding from this particular report. Second important finding ఏంటంటే the number of UPI transactions కూడా మనకైతే కనుక పెరిగాయని చెప్తున్నారు when compared with that of the 2023 Jan 2023 Jan as well as June 2024. సో యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా మనకి ఏంటంటే కనుక ఇంక్రీజ్ అయ్యాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ Jan 2023లో the number of UPI transactions were around 8.03 billion, but whereas in June 2024, so the number of transactions are 13.9 billion. యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయితే కనుక పెరిగాయని అనదర్ ఇంపార్టెంట్ ఫైండింగ్ ఈ రిపోర్ట్ మనకి చెప్తోందండి. ఫర్దర్ టాప్ స్టేట్స్, ఏ స్టేట్స్లో మనకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అని అంటే కనుక ద స్టేట్స్ వచ్చేసి మనకి మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఎక్సెట్రా. సో దీస్ ఆర్ ద టాప్ స్టేట్స్. నౌ కమింగ్ టు దిస్ క్వశ్చన్, వరల్డ్ లైన్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఇండియా డిజిటల్ పేమెంట్స్ రిపోర్ట్ యొక్క రిపోర్ట్లో ప్రకారంగా యూపీఐ ట్రాన్సాక్షన్ వాల్యూమ్స్ రికార్డెడ్ 52% ఇయర్ ఆన్ ఇయర్ టు హౌ మెనీ బిలియన్ అంటే కనుక ఆన్సర్ ఈస్ 78.97 బిలియన్ ఇస్ ద ఆన్సర్. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. So which institute or which organization has recently launched the Mission for Advancement in the High Impact Areas Electric Vehicle Mission to build a robust research and development ecosystem for the electric vehicle components, EV components. సో మన కంట్రీలో ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీస్ని ప్రమోట్ చేయడం గురించి అండ్ యాజ్ వెల్ యాజ్ ఈవీ కాంపోనెంట్స్ బిల్డింగ్ అనేటువంటిది సో మన కంట్రీలోనే జరగడం గురించి ఏంటంటే కనుక ANRF అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ బాడీ ఉందండి. ANRF విచ్ స్టాండ్స్ ఫర్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. ఈ యొక్క ఆర్గనైజేషన్ మనకి అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, ఈ యొక్క బాడీ వాళ్ళు మనకి ఏంటంటే కనుక ఈ యొక్క రీసెర్చ్ ఫౌండేషన్ ఈ యొక్క మహా ఈవీ అనేటువంటి కాంపోనెంట్ని, మహా ఈవీ అనేటువంటి మిషన్ని మనకి తీసుకుని రావడం అయితే కనుక జరిగింది. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద మహా ఈవీ. సో వాట్ ఈస్ దిస్ మహా ఈవీ అంటే మిషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ హై ఇంపాక్ట్ ఏరియాస్. ఇది మెయిన్ మిషన్ మనకి, దట్ ఈజ్ మహా. దీంట్లో మనకి ఎలక్ట్రిక్ వెహికల్ అనేటువంటిది వన్ ఆఫ్ ద కాంపోనెంట్. ఎలక్ట్రిక్ వెహికల్ మిషన్, ఈవీ మిషన్ అంటే ఇందులో ఎక్స్క్లూజివ్లీ ఎలక్ట్రిక్ వెహికల్ కాంపోనెంట్స్ని, ఈవీ టెక్నాలజీస్ని మనం ఏంటంటే కనుక ఎన్హాన్స్ చేయడం జరుగుతుందండి. వాటి యొక్క కెపాసిటీస్ మనం ఏంటంటే కనుక డొమెస్టిక్ ప్రొడక్షన్ని పెంచడం, ఇవన్నీ కూడా మనం క్యారీ అవుట్ చేస్తాం దీని అండర్లో. ఎవరు తీసుకుని వచ్చారంటే ANRF వాళ్ళు తీసుకుని వచ్చారు. ANRF అంటే అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అని అర్థం. దీంట్లో మెయిన్లీ 3 క్రిటికల్ వర్టికల్స్ అయితే కనుక ఉంటాయి. 3 క్రిటికల్ టెక్నాలజీ వర్టికల్స్ అని చెప్పేసి 3 ఉంటాయి మనకి. టెక్నాలజీ వర్టికల్స్. వాట్ ఆర్ దోస్ 3 వర్టికల్స్ అంటే దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ట్రాపికల్ ఈవీ బ్యాటరీస్ అండ్ బ్యాటరీ సెల్స్ అంటారు. ట్రాపికల్ ఈవీ బ్యాటరీస్ అండ్ బ్యాటరీ సెల్స్. Okay, second important one we have something called as
పిఈఎండి అంటారు. పిఈఎండి అంటే అర్థం ఏంటంటే పవర్ ఎలక్ట్రానిక్స్, మెషిన్స్, డ్రైవ్స్ అని అర్థం. సెకండ్ ఇంపార్టెంట్ వన్. సో థర్డ్ వన్ వచ్చేసి మనకి ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఏంటంటే కనుక ప్రమోట్ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ ద 3 different verticals under which this mission will be implemented. Okay, and you are expected to know few important points about ANRF. ఏఎన్ఆర్ఎఫ్ అనేటువంటి బాడీ మనం తీసుకున్నట్లయితే కనుక దిస్ ఈజ్ యాక్చువల్లీ ఎస్టాబ్లిష్డ్ త్రూ దట్ ఆఫ్ ద ఏఎన్ఆర్ఎఫ్ యాక్ట్ 2023 ద్వారా మనకి ఈ బాడీని ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగిందండి, ఏఎన్ఆర్ఎఫ్ అనేటువంటిది. దీని యొక్క ఫండింగ్ టార్గెట్ అడుగుతుంటారు. సో ఫండింగ్ టార్గెట్ వచ్చేసి మనకి 50,000 crores ఇస్ ద ఫండింగ్ టార్గెట్. 50,000 crore is the funding target for the period 2023 to 28. For the period 2023 to 28. ఇంతకుముందు వేరే బాడీ ఉండేది, ఎస్ఈఆర్బి అనేటువంటి బాడీ. సో దట్ ఈస్ సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ అని అర్థం. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్, సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ అనేటువంటి బోర్డు ఉండేది మనకి. ఆ యొక్క బోర్డ్ని మనకి రీప్లేస్ చేస్తూ ఈ ఏఎన్ఆర్ఎఫ్ అనేటువంటి ఆర్గనైజేషన్ని మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దేని ద్వారా? ఏఎన్ఆర్ఎఫ్ యాక్ట్ 2023 ద్వారా మనకి. క్లియర్? సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఆన్సర్. ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, ఐఐటి బాంబే. సో ద ఆన్సర్ మనకు వచ్చేసి అనుసంధాన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అండి. That is ANRF is the answer. Let us move on to the next question. As per the Organization for Economic Cooperation and Development Economic Outlook Interim Report September 2024, Turning the Corner, India's financial year 25 FY25 growth forecast has been raised to dash, so up from the 6.6% అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. సో లాస్ట్ టైం కూడా మనం ఇంపార్టెంట్ రిపోర్ట్స్ మనం చూడడం జరిగింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ బ్యాంక్ పబ్లిష్ చేస్తుంది, ఐఎంఎఫ్ పబ్లిష్ చేస్తుంది, అండ్ మోస్ట్ రీసెంట్లీ ఆర్బీఐ కూడా గ్రోత్ ఫోర్కాస్ట్ చేస్తుంది మనకి. నౌ ఇట్స్ ద టైమ్ ఫర్ ఓఈసీడీ అనేటువంటి బాడీ ఉంది మనకి, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. వీళ్ళు చేస్తున్నటువంటి ప్రొజెక్షన్ ప్రకారం ఏంటంటే కనుక అరౌండ్ 6.7% విల్ బీ ద గ్రోత్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి ఇంతకుముందు 6.6 నుంచి 6.7% అయితే కనుక మనకి చేయడం జరిగింది. ఇది యాజ్ పర్ ద ఇంటరిమ్ రిపోర్ట్ సెప్టెంబర్ 2024 అండి, అది ఇంపార్టెంట్ మనకి. ఓకేనా, 6.7% అయితే చేశారు. అండ్ ఇంకా ఓఈసీడీ గురించి ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మాట్లాడుకుంటే, ఓఈసీడీ అనేటువంటిది ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ మనకి ఆఫ్ అరౌండ్ 38 countries are part of it. 38 countries, like whose main focus will be on supporting the democracy in support చేయడం, లేకపోతే కనుక ఆన్ మార్కెట్ ఎకానమీ సపోర్ట్ చేసేటువంటి మెంబర్ కంట్రీస్ అన్నీ కూడా ఈ యొక్క 38 మెంబర్ కంట్రీస్ ఓఈసీడీలో మనకి మెంబర్స్. ఈ ఓఈసీడీ అనేటువంటి ఆర్గనైజేషన్ మనకి వే బ్యాక్ 1960లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ కూడా అడుగుతూ ఉంటారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ప్యారిస్, ఫ్రాన్స్ అండి. ప్యారిస్, ఫ్రాన్స్ ఆర్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ దిస్ ఓఈసీడీ. సో కమింగ్ టు దిస్ క్వశ్చన్, మనకి ఇండియాస్ ఫైనాన్షియల్ ఇయర్ 25 FY25 గ్రోత్ ఫోర్కాస్ట్ హ్యాస్ బీన్ రైజ్డ్ టు అంటే 6.7% ఇస్ ద ఆన్సర్. Clear? Let us move on to the next one. Recently, the government of India and which of the following companies has launched the Scam Se Bacho, a national user awareness campaign to combat the growing menace of the scams and cyber frauds? Yes. So there is something called as Scam Se Bacho. Scam Se Bacho. That means so be protected from that of the స్కామ్ సే బచో అని చెప్పేసి మనకి దీన్ని మనకి ఇట్ ఈస్ బేసికల్లీ ఏ నేషనల్ యూజర్ అవేర్నెస్ క్యాంపెయిన్. ఇది మనకి నేషనల్ యూజర్ అవేర్నెస్ క్యాంపెయిన్. ఎవరు దీన్ని తీసుకుని వచ్చారు అని అంటే కనుక మనకి ఇట్ వాజ్ బ్రాట్ బై మెటా ఇన్ కొలాబరేషన్ విత్ దట్ ఆఫ్ ద వేరియస్ గవర్నమెంట్ మినిస్ట్రీస్ అండి. సో దేర్ ఆర్ డిఫరెంట్ మినిస్ట్రీస్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్. వేరియస్ మినిస్ట్రీస్ అయితే కనుక మనకి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అలాంగ్ విత్ దట్ ఆఫ్ ద మెటా, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టెక్నాలజీ మనకి ఒక కంపెనీ, ఒక మినిస్ట్రీ మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, రెండవది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రాడ్కాస్టింగ్,
Ministry of Information Broadcasting. And last one, which is very very important one, which is called as I4C అంటారు. I4C అంటే అర్థం ఏంటని అడుగుతూ ఉంటారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అని అర్థం మనకి. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C అండి. ఎస్, వీళ్ళందరూ కలిపి మనకి ఏంటంటే మెటా అండ్ అలాంగ్ విత్ దట్ ఆఫ్ ద కీ మినిస్ట్రీస్ టుగెదర్ హ్యాస్ లాంచ్డ్ దిస్ స్కామ్ సే బచో అనేటువంటి క్యాంపెయిన్ అయితే కనుక లాంచ్ చేశారు ఇన్ ఆర్డర్ టు అడ్రస్ ద ఇష్యూ ఆఫ్ డిజిటల్ స్కామ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సైబర్ ఫ్రాడ్స్ని తగ్గించడం గురించి, వీటిని మిటిగేట్ చేయడం గురించి, లేకపోతే వీటిని ఫైట్ చేయడం గురించి మనకైతే కనుక దీన్ని తీసుకుని రావడం జరిగింది. సో వాట్ వాజ్ ద ఆన్సర్ అండి? యాపిల్, IBM, మెటా, ఫ్లిప్కార్ట్. సో మెటా ఈజ్ ద ఆన్సర్. సో మెటానే మనకి ఆన్సర్ ఏంటి? మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ లామా 3.2 మనకి ఏంటంటే కనుక ఈ యొక్క లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని తీసుకొస్తున్నటువంటిది కూడా మనకి మెటానే. మెటా ఈజ్ ద పేరెంట్ కంపెనీ ఆఫ్ ద ఫేస్బుక్ యాజ్ వెల్. ఎస్, మెటానే రీసెంట్గా మనకి స్కిల్ ఇండియా మిషన్ డిజిటల్ పోర్టల్కి సంబంధించినటువంటి AI అసిస్టెంట్, స్కిల్ ఇండియా మిషన్ డిజిటల్ పోర్టల్కి సంబంధించినటువంటి AI అసిస్టెంట్ని కూడా మనకి ఏంటంటే మెటా వాళ్ళతోటి టైఅప్ అయ్యి ఈ యొక్క AI అసిస్టెంట్ చాట్ బాట్ని మనకి ఈ యొక్క పోర్టల్లో అయితే కనుక ప్లేస్ చేయడం జరుగుతుందండి. ఎస్, ద ఆన్సర్ ఈస్ మనకి మెటా ఈస్ ద ఆన్సర్. క్లియర్. సో ద లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఇండియా రీసెంట్లీ బికేమ్ ద so we have to cut it off. Dash economy basically in the world to surpass the $700 billion in foreign reserves. Which of the following is India's rank in this milestone? 3rd, 4th, 7th and as well as the 5th. So this question was by mistake, it was given the answer and something related to, anyway here you are expected to know that foreign reserves or foreign exchange reserves, or simply you call it as forex, whatever you call it, foreign exchange reserves అని చెప్పేసి పిలుస్తారు. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ మనము మన యొక్క రిజర్వ్స్ $700 billion అయితే కనుక క్రాస్ అయ్యాయండి. వెరీ 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 సిగ్నిఫికెంట్ అనమాట. విత్ దిస్ ఇండియా బికేమ్ ద 4th largest country having this many reserves. With the $700 billion మనకి ఏంటంటే కనుక సర్పాస్ అయ్యాయి. ద 4th largest country మనకైతే కనుక అయింది. సో దట్ ఈస్ ద ఫస్ట్ బీయింగ్ మనకి చైనా, సెకండ్ బీయింగ్ జపాన్ అండ్ ద థర్డ్ బీయింగ్ స్విట్జర్లాండ్. ఎస్, అండ్ దెన్ ద 4th country is India. So to surpass this $700 billion in the foreign exchange reserves. సో మన కంట్రీలో ఈ యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎవరు మేనేజ్ చేస్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజెస్ దిస్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఇండియాస్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో ఏమేమి ఉంటాయమ్మా కాంపోనెంట్స్ మనకి? వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్? ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ FCA అంటారు. దట్ మీన్స్ ఫారిన్ కరెన్సీ అసెట్స్. Foreign currency assets is the first important one, and the second important we call it as gold reserves is the second important one, which are part of the foreign exchange reserves. And the third important one మనం తీసుకున్నట్లయితే కనుక SDR అంటారు, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. And finally the fourth one, which is called it as reserve position or the reserve position with the IMF. Reserve position with that of the IMF. ఇవన్నీ కూడా మనకి ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఇన్ ద హిస్టరీ రీసెంట్లీ బికమ్ మనకి ఏంటంటే ఇన్ ద హిస్టరీ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మనము $700 billion రిజర్వ్స్ అయితే కనుక మన ఫారిన్ రిజర్వ్స్ అయితే కనుక క్రాస్ అయ్యాయి అని చెప్పేసి అంటున్నారు. అండ్ నవ్ ఇండియా విత్ దిస్ బికేమ్ ద 4th సచ్ ఎకానమీ టు సర్పాస్ దిస్ పర్టికులర్ వాల్యూ. ఎస్, దిస్ వాజ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి తెలియాల్సినటువంటిది. Moving forward to the another next question. Which bank recently approved a $42 million loan to enhance the coastal and river bank protection for boosting the resilience of communities and ecosystems in Maharashtra? Yes. So recently మనకు తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ హ్యావ్ పార్ట్నర్డ్ విత్ ద వన్ ఆఫ్ ద బ్యాంక్స్ అండి, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ADB, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళతోటి పార్ట్నర్ అవ్వడం జరిగింది. అండ్ విత్ దిస్ అరౌండ్ $42 million లోన్ అప్రూవల్ అయితే కనుక మనకి ఇట్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్. ఫర్ దట్ ఆఫ్ ద లోన్ వాజ్ అప్రూవ్డ్ ఫర్ దట్ ఆఫ్ హూమ్? ఫర్ ద మహారాష్ట్ర.
సో మహారాష్ట్రకి ఏంటంటే కనుక ఇది ఇవ్వబడడం జరుగుతుంది. ఈ లోన్ మనకి ఎందుకు ఇస్తున్నారు మనకి? సో టు రీస్టోర్ ద అండ్ స్టెబిలైజ్ ద కోస్టల్ ఎకోసిస్టమ్ని మనకి ఏంటంటే కనుక స్ట్రెంగ్తన్ చేయడం గురించి, అండ్ అలాగే ఇక్కడి కోస్టల్ కమ్యూనిటీస్ యొక్క లైవ్లీహుడ్స్ని మనం ఏంటంటే కనుక ప్రమోట్ చేయడం గురించి మనం ఏంటంటే కనుక ఈ యొక్క దీన్ని మనకైతే కనుక రిలేటెడ్గా ఇంప్లిమెంట్ అయితే కనుక చేస్తారు. సో ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు $42 million లోన్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నారు. సో టు దట్ ఆఫ్ ద మహారాష్ట్ర టు రీస్టోర్ ద కోస్టల్ ఎకోసిస్టమ్ ఇన్ అవర్ కంట్రీ. లాస్ట్ టైం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి మనము అస్సాం గురించి చూసాం, లైక్ ఫర్ ద రిస్టోరేషన్ ఆఫ్ ద వెట్లాండ్ సైట్స్. హిమాచల్ ప్రదేశ్ చూసాం, లైక్ ఫర్ ద టూరిజం ప్రమోషన్. ఇలాగే అడుగుతూ ఉంటారండి మనకి. నవ్ ఇట్ ఈస్ విత్ ద మహారాష్ట్ర వేర్ ఫర్ ద రెసిలియన్స్ ఆఫ్ ద కమ్యూనిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకోసిస్టమ్స్ ఇన్ మహారాష్ట్ర అయితే తీసుకుని వచ్చారు. ద ఆన్సర్ వచ్చేసి మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏడీబీ ఈజ్ ద ఆన్సర్. క్లియర్? ఇంకా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి ఏంటి అనేటువంటి ఆ స్టోరీస్ అన్ని మనం ఆల్రెడీ చదివేసాం ఇంతకు ముందు వాటిల్లో. సో నో నీడ్ టు రిపీట్ దెమ్ అగైన్. మూవింగ్ ఫార్వర్డ్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పోర్టల్ multi-target detonation device recently launched by the Army Chief General Upendra Dwivedi during the Army Commanders Conference in Gangtok? Yes, this is very important అండి. త్రిశూలాస్త్ర, వజ్రాయుధ్, అగ్నియాస్త్ర, శక్తి ప్రాణ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక తీసుకుని వస్తున్నారు. సో రీసెంట్గా ఏం జరిగింది? రీసెంట్గా మనకి ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? గ్యాంగ్టాక్లో జరిగింది. So Army Commanders Conference recently took place in the Gangtok. Gangtok అంటే the capital of Sikkim. ఓకే, సిక్కింలో మనకైతే కనుక ఉంది. అండ్ ఏం తీసుకుని వచ్చారు రీసెంట్గా మనకి? ఇప్పుడు మనకి ఆర్మీ జనరల్ ఎవరండి? ఆర్మీ చీఫ్ ఎవరు మనకి? జనరల్ ఉపేంద్ర ద్వివేది. జనరల్ ఉపేంద్ర ద్వివేది మనకి ఏంటంటే కనుక ఓకే, ఉపేంద్ర ద్వివేది. సో రీసెంట్లీ లాంచ్డ్ దిస్ పోర్టబుల్ అంటే విచ్ ఈస్ క్యారియబుల్ పోర్టబుల్ మల్టీ టార్గెట్ డిటోనేషన్ డివైస్ని అయితే కనుక రీసెంట్గా లాంచ్ చేశారండి. సో డిటోనేషన్ డివైస్, దాని యొక్క పేరేంటే, దాని పేరు అగ్ని అస్త్ర. అగ్ని అస్త్ర ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ డిటోనేషన్ డివైస్ దట్ వాజ్ రీసెంట్లీ లాంచ్డ్. ఇట్ హ్యాస్ ఏ రేంజ్ ఆఫ్ అబౌట్ 2.5 kilometers. Okay. Yes, that is what the question saying. So what is the name of the portable multi-target detonation device recently launched by Army Chief General Upendra Dwivedi during the Army Commanders Conference in Gangtok? Trishulastra, Vajrayudh, Agni Astra, Shakti Prana. The answer is Agni Astra is the answer manaki. Okay, moving on to the next one. Recently, the Competition Commission of India approved the acquisition of the Bharat Serums and Vaccines Limited by which of the following companies? Cipla Limited, Mankind Pharma Limited, Biocon Limited, Lupin Limited. Yes, Competition Commission of India వాళ్ళు రీసెంట్గా మనకి ఏంటంటే కనుక అప్రూవల్ అయితే కనుక ఇచ్చారు. దేనికి? ఫర్ ద ఎక్విజిషన్ ఆఫ్ ద అంటే భారత్ సీరమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద వ్యాక్సిన్స్ లిమిటెడ్. Bharat Serums and as well as Vaccines Limited. It was being acquired by which particular organization? Mankind Pharma Limited. Mankind Pharma Limited అండి. Mankind Pharma Limited వాళ్ళు ఏంటి అని అంటే కనుక ఇది చేయడం అయితే జరిగింది. Yes, and here you are expected to know this other important organization that is called as CCI. Competition of Commission of India is very very important regulatory body మనకి. సో వీళ్ళు చేసేటువంటి పని ఏంటంటే కనుక సో టు ఎన్ష్యూర్ ఫెయిర్ కాంపిటీషన్ ఇన్ ద మార్కెట్. సో ఎవరో కూడా ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్ కాంపిటీషన్ని దెబ్బతీసే విధంగా సో ఫెయిర్ కాంపిటీషన్ అనేటువంటి దాన్ని ప్రమోట్ చేయడానికి సో టు ఎన్ష్యూర్ ఫెయిర్ కాంపిటీషన్ ఇన్ ద మార్కెట్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి బాడీ మనకు ఉంది. ఈ బాడీని మనకి ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 2003 అండి త్రూ ద ఇంపార్టెంట్ యాక్ట్ కాల్డ్ యాజ్ కాంపిటీషన్ యాక్ట్ 2002. సో దేర్ వాజ్ వన్ సచ్ యాక్ట్ కాల్డ్ యాజ్ కాంపిటీషన్ యాక్ట్ 2002 అనేటువంటి చట్టం ఉంది మనకి. అండ్ ఈ యాక్ట్ మనకి ఏంటంటే ఇంతకుముందు సంథింగ్ కాల్డ్ యాజ్ ద మోనోపోలీస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ అని ఉండేది. మోనోపోలీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రిస్ట్రిక్టివ్ సో ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్
దాన్ని మనకి ఏంటంటే కనుక రీప్లేస్ చేసి కాంపిటీషన్ యాక్ట్ 2002 అనేటువంటి దాన్ని మనకి తీసుకుని రావడం జరిగింది. ఈ యాక్ట్ మనకి 1969లో వచ్చింది, ఎంఆర్టీపీ, మోనోపోలీస్ అండ్ యాజ్ వెల్ as రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్. సో దెన్ వన్ మోర్ ఏంటంటే సిసిఐ, ఇట్ ఆపరేట్స్ అండర్ విచ్ మినిస్ట్రీ అంటే ఇట్ ఆపరేట్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఆపరేట్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఎస్, is another important point that you are expected to know. Now, the Competition Commission of India approved the acquisition of Bharat Serums and Vaccines Limited by which of the following companies? And Mankind Pharma Limited is the answer. Andy. Clear. Let us move on to the next one. Who among the following has assumed the charge as the 51st Chief Justice of India? Even this can be a potential question manaki. So Justice Abhay S. Oka, Justice Sanjeev Khanna, Justice Krishna Murari, Justice Hema Kohli. So anything can be the thing manaki. So 51st Chief Justice of India ga manaki recent ga evaru charge assume cheskunnarandi. It was assumed by the Justice Sanjeev Khanna. Sanjeev Khanna manaki recent ga. So 51st Chief Justice ఎవరు అపాయింట్ చేస్తారు? అపాయింటెడ్ బై దట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ అట్ ద సేమ్ టైం ప్రీవియస్ ఎవరండి ఇంతకు ముందు మనకి 50th చీఫ్ జస్టిస్ మనకి. సో 50th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ డివై చంద్రచూడ్. డివై చంద్రచూడ్ ఈజ్ ద ఆన్సర్ మనకి, డివై చంద్రచూడ్. అండ్ సిమిలర్లీ సంజీవ్ ఖన్నా మనం తీసుకున్నట్లయితే కనుక జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఈయన మనకి ఏంటంటే హీ విల్ రిమైన్ యాజ్ ద 51st చీఫ్ జస్టిస్. సో అండ్ హీ విల్ రిటైర్ టిల్ మే 2025లో మనకి ఏంటంటే టిల్ మే 2025 వరకు. సో ఈయన అయితే కనుక హీల్ కంటిన్యూ టు రిమైన్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అండ్ ఆన్ 13th May 2025 మనకి ఈయన రిటైర్ అయిపోతారండి. సో ద ఆన్సర్ వచ్చేసి జస్టిస్ సంజీవ్ ఖన్నా. సో చీఫ్ జస్టిస్ ఎన్నో చీఫ్ జస్టిస్ అంటే 51st చీఫ్ జస్టిస్. ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. ఎస్, ఇంతకు ముందు ఎవరు అని అంటే డివై చంద్రచూడ్ ఇంతకు ముందు. సో నౌ చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా కంటిన్యూస్ స్టిల్ అంటే May 2025 వరకు కంటిన్యూ అవుతారు. సో క్లియర్. లెట్ us move on to the next one. What is the name of the first ship of the multi-purpose vessel project built by Larsen and Toubro shipyard for the Indian Navy? Shakti, Samardak, Prahar and as well as Vayuputra. సో రీసెంట్లీ మనకి ఈ యొక్క ఐఎన్ఎస్ సమర్థక్ అయితే రీసెంట్గా న్యూస్లో ఉందండి. ఐఎన్ఎస్ సమర్థక్, ఇట్ ఈజ్ ఏ మల్టీపర్పస్ వెజల్, ఎంపీవి అంటారు. మల్టీపర్పస్ వెజల్, ఆ పేరులోనే ఉంది కదా మల్టీపర్పస్ అని. అంటే దీన్ని మల్టిపుల్ పర్పసెస్కి యూజ్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కెన్ బి యూజ్ టు కాంబాట్ ద పొల్యూషన్. సో మనకి ఏంటంటే పొల్యూషన్ని కాంబాట్ చేయడం గురించి, లేదంటే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ఏమైనా ప్రొవైడ్ చేయాలన్నా, ఎనీ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ ఏమైనా క్యారీ అవుట్ చేయాలన్నా, లేకపోతే మన యొక్క టెక్నాలజీస్, నేవల్ టెక్నాలజీస్ ఏవైనా టెస్ట్ చేయాలన్నా, సెన్సార్స్ కానీ అన్ని, అండ్ ప్యాట్రోలింగ్ క్యారీ అవుట్ చేయడం, ఈ అన్ని పనులకి మనకి ఏంటంటే ఫర్ మల్టిపుల్ పర్పసెస్ వి విల్ యూజ్ దిస్ పర్టికులర్ ఐఎన్ఎస్ సమర్థక్. Clear? It's a MPV, multi-purpose vessel, which is designed for that of the Indian Navy. ఎవరు చేశారు మనకి కన్స్ట్రక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్, ద డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మనకి ఎవరు చేశారు అని అంటే కనుక ఎల్ఎన్టీ, లార్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టూబ్రో షిప్ యార్డ్ అట్ కట్టుపల్లి. ఎల్ఎన్టీ షిప్ యార్డ్, ఎల్ఎన్టీ షిప్ యార్డ్ అట్ కట్టుపల్లి. వీళ్ళు ఏంటి అని అంటే కనుక ద డిజైనింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కన్స్ట్రక్షన్ మనకి క్యారీ అవుట్ చేయబడడం జరిగిందండి. ఈ ఎల్ఎన్టీ షిప్ యార్డ్ అట్ కట్టుపల్లి మనకి ఏంటంటే ఇట్ వాజ్ లొకేటెడ్ అట్ ఎన్నోర్లో మనకైతే కనుక ఉంది, సమ్ అరౌండ్ 45 kilometers ఫ్రమ్ చెన్నై. ఇది మనకి ఏంటంటే ఇండియాలో మనకి ద మోస్ట్ అడ్వాన్స్డ్ షిప్ బిల్డింగ్ అండ్ షిప్ రిపేర్ ఫెసిలిటీస్ కూడా మనకైతే కనుక ఇక్కడ ఉన్నాయి. ఎల్ఎన్టీ షిప్ యార్డ్ అట్ కట్టుపల్లి. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ ఫస్ట్ షిప్ ఆఫ్ ద మల్టీపర్పస్ వెజల్ ప్రాజెక్ట్ దట్ ఈస్ బిల్ట్ బై ఎల్ఎన్టీ షిప్ యార్డ్ ఫర్ ద ఇండియన్ నేవీ అంటే సో ద ఆన్సర్ ఈస్ సమర్థక్. ఇలా కూడా అడుగుతారు వాట్ ఈస్ ఐఎన్ఎస్ సమర్థక్ అని. ఐఎన్ఎస్ సమర్థక్ ఈజ్ ఏ మల్టీపర్పస్ వెజల్ అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. క్లియర్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఒక్కసారి మనం కొంచెం ముందుకు వెళ్తే దిస్ ఈజ్ వాట్ ఈస్ దిస్ థింగ్. అండ్ 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయితే కనుక సో జస్టిస్ సంజీవ్ ఖన్నా అండి. ఇంతకుముందు ఎవరు అపాయింట్ చేస్తారు, ఇంక కొంత అంటే కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ డీటెయిల్స్ ఇంకవన్నీ కూడా అవసరం లేదు. స్పెసిఫిక్గా చెప్పాలంటే ఆర్టికల్ 124 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకి, వేర్ ద మనకి అపాయింట్మెంట్ ఆఫ్ ద జడ్జెస్, చీఫ్ జస్టిస్ అండ్ ద అదర్ జడ్జెస్ గురించి, అదర్ రిలేటెడ్ ఓత్ రిలేటెడ్ ప్రొవిజన్స్ గురించి ఇవన్నీ కూడా మనకి మెన్షన్ చేయబడ్డాయి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మనకి. ఎస్,
రీసెంట్గా మనకి ఏంటంటే భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్ వాళ్ళు మనకి ఏంటంటే కనుక ఇట్ హ్యాస్ బీన్ అక్వైర్డ్ బై దట్ ఆఫ్ ద మ్యాన్ కైండ్ ఫార్మా లిమిటెడ్ అని చెప్పేసి రీసెంట్గా న్యూస్లో ఉంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏంటి, కాంపిటీషన్ యాక్ట్ ఏంటి, ఇవన్నీ చూసాం మనం. దెన్ రీసెంట్గా ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ జరిగింది, గ్యాంగ్టాక్లో జరిగింది. పోర్టబుల్ మల్టీ టార్గెట్ డిటోనేషన్ డివైస్ కాల్డ్ యాజ్ అగ్ని అస్త్ర అని మనకి ఏంటంటే రీసెంట్గా లాంచ్ చేశారు. అనదర్ ఇంపార్టెంట్ మనకి $42 million లోన్ అయితే మనకి ప్రొవైడ్ చేయబడడం, $2 million లోన్ అయితే ప్రొవైడ్ చేయబడడం జరిగింది బై దట్ ఆఫ్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ టు ద మహారాష్ట్ర ఫర్ ద కోస్టల్ రెసిలియన్స్ అండ్ కమ్యూనిటీస్ డెవలప్మెంట్ గురించి అయితే కనుక చేశారు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి ఫోర్త్ సచ్ కంట్రీ, వి బికేమ్ ఏ ఫోర్త్ సచ్ కంట్రీ ఇన్ ద హిస్టరీలోనే మనం ఏంటంటే $700 billion రిజర్వ్స్, ఫారిన్ రిజర్వ్స్ అయితే కనుక మనం ఆ మార్క్ అయితే క్రాస్ చేయబడడం జరిగింది. అందుకని న్యూస్లో మనకి అయితే కనుక ఉంది ఎవరు మేనేజ్ చేస్తారు, అసలు ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి దీంట్లో అనేటువంటివన్నిటి కూడా మనం తెలుసుకోవాలి. సిమిలర్లీ ద స్కామ్సే బచో అనేటువంటి క్యాంపెయిన్ రీసెంట్గా మనకైతే కనుక లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారు, ఏ మినిస్ట్రీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, వాట్ ఈజ్ I4C. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే 1930 అండి, దట్ ఈస్ వాట్ ఈస్ ద సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ అనమాట మనకి. సో ఇట్ ఈస్ ఏ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్. ఇది కూడా ఒక్కొక్కసారి అడుగుతుంటారు, వాట్ వాజ్ ద సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ అని. అంటే ఎవరైనా కూడా ఏదైనా సైబర్ క్రైమ్స్కి గురైనప్పుడు ఈ యొక్క హెల్ప్ లైన్ నెంబర్కి సో ఎనీ సార్ట్ ఆఫ్ అసిస్టెన్స్ గురించి కాల్ చేయొచ్చు. అండ్ అలాగే వాళ్ళకి ఏదైనా సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని రిపోర్ట్ చేయడం గురించి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అనేటువంటి దాన్ని ఒకటి పెట్టారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ హ్యాస్ బీన్ లాంచ్డ్ అండి. ఇది మనకి వన్ ఆఫ్ ద అనదర్ ఇంపార్టెంట్ పోర్టల్ దట్ వాస్ లాంచ్డ్. క్లియర్, దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి OECD గ్రోత్ రేట్ ప్రొజెక్షన్స్ ప్రకారం 6.7% అయితే చెప్తున్నారు. OECD అంటే ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుసుకోవాలి మనం. దెన్ నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మహా EV అంటారు, మిషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ హై ఇంపాక్ట్ ఏరియాస్. దాంట్లో కాంపోనెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ మిషన్. ఇది మనకి ANRF వాళ్ళు అయితే తీసుకుని రావడం జరిగింది. దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ రీసెంట్లీ వరల్డ్ లైన్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారంగా UPI ట్రాన్సాక్షన్ వాల్యూమ్స్ మనకి 52% ఇయర్ ఆన్ ఇయర్ అయితే కనుక ఇంక్రీజ్ అవుతున్నాయి టు అరౌండ్ 78.97 billion. Yes, so these are the important things that you are expected to know. Okay, let's move to the next one.